రానున్న రోజుల్లో సిద్దిపేటను క్యాష్లెస్ నియోజకవర్గంగా మారుస్తానని చెప్పారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట పత్తి కొనుగోలు కేంద్రంలో రైతులు, మహిళా సంఘాలకు ఆన్లైన్ లావాదేవీలపై మంత్రి అవగాహన కల్పించారు. బ్యాంకు సిబ్బంది, అధికారులు గ్రామాల్లో తిరుగుతూ ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఇప్పించాలని ఆదేశించారు. బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి 5 లక్షల ఉచిత బీమా సౌకర్యం ఉందని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఒక షాప్కి వెళ్ళాను, 1000 రూపాయల సామాన్ కొన్నాను. నేను ఒక చిన్న ఉదాహరణ ఇచ్చి చూపిస్తాను. సో దీని దగ్గర నేను కిరాణా షాప్ వెళ్ళాను, ఒక 1000 అంతే మీ పరిమితి అని చెప్తున్నారు. ఎందుకు చెప్తా ఉన్నారు? అన్ని ఊర్లలో కూడా బ్యాంక్ అధికారి, మన ప్రభుత్వ అధికారి మీ ఇంటికి వస్తారు. మీకు అకౌంట్ ఉందా అని అడుగుతారు. మీకు అకౌంట్ ఉందనుకోండి, మీకు కార్డు ఇస్తారు. కొంతమంది కార్డు ఉన్నది, అకౌంట్ ఉన్నది, వాడతలేరు. చాలా రోజులు తీసుకెళ్ళి ఆడ వారేసిన దిగుట్ల వాళ్ళకి యాక్టివేట్ చేసి, అంటే దాన్ని మళ్ళీ పనిచేసేటట్టు చేసి కూడా మీకు ఇచ్చిపోతాం. కొంతమందికి ఆధార్ కార్డు కూడా లేదు, ఆధార్ కార్డు లేదు, అకౌంట్ లేదు, ఏమీ లేదు మీ దగ్గర. మీ ఇంటికే వచ్చి 5 నిమిషాల్లో మీకు ఆధార్ కార్డు తీస్తాం, అకౌంట్ ఓపెన్ చేస్తాం. మీకు రూపాయి కార్డు అంటే డెబిట్ కార్డు, రూపాయి కార్డు కూడా మీ ఇంటికాడ మీకు ఇచ్చిపోతాం. ప్రమాదవశాత్తు ఈ కార్డు ఉన్న వాళ్ళకి ఏదైనా జరిగితే, భర్తకు జరిగితే భార్యకు, భార్యకు జరిగితే భర్తకు, అట్లా 5 లక్షల రూపాయల ఉచిత బీమా కూడా ఇస్తాం. 4 రోజులు అయింది మేము స్టార్ట్ చేసి. మీరు ఊళ్ళో వచ్చినట్టు ఇవాళ సిద్దిపేటలో రాలే. ఇవాళ అక్కడ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అయింది. మీ రేషన్ షాప్ ఉన్నది, ఇప్పుడు మీ ఆధార్ కార్డు తీసుకుపోయి మీరు బియ్యం దుకాణాలకు, రేషన్ దుకాణాలకు పోయి కార్డు ఇచ్చి మీరు 24 కిలోల బియ్యం ఇవ్వమంటే మీరు ఏలు ముద్ర పెట్టగానే మీ బ్యాంక్ దగ్గర కరెక్ట్గా 24 రూపాయలు రేషన్ షాప్ డీలర్ పోతాయి. మీకు 24 కిలోల బియ్యం ఇస్తాడు, తీసుకొని ఇంటికి రావచ్చు. దీనికి చదువు ఎందుకు? ఏలు ముద్ర అయితే పెడతాం కదా.